హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేవైఎం ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన చేపట్ట బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీజేవైఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఇవాళ బీజేవైఎం అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తుంది. గడిచినసారి కేంద్ర ప్రభుత్వంలోకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలపైన రాహుల్ గాంధీ పైన సోనియా గాంధీ పైన ఈడీ కేసులను పెట్టి ఇబ్బంది పెడుతున్నారని డిమాండ్ చేస్తూ గడిచిన 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ బీజేవైఎం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఈడీ ఆఫీస్ ఎదుట భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకు వ్యతిరేకంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. దీనికి వ్యతిరేకిస్తూ దీనికి నిరసనగా ఇవాళ ట్యాంక్ బండ్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి బీజేవైఎం ముట్టడికి పిలుపునిచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి బీజేవైఎం కార్యకర్తలు నిర్ణయించారు. ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఆందోళనకు వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలతో పోలీసులు వాగ్వాదం చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వీళ్ళు దోషులు అని చెప్పేసి ఈడీ ఆఫీస్కి అటెండ్ కావాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం పిలిచిరో ప్రభుత్వం కాదు అది ఈడీ ఆఫీస్ పిలిచిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ నేతలకు నాయకులకు సిగ్గు శరం ఇంటిగా జ్ఞానం ఉంటే ఆలోచన శక్తి ఉంటుంది. కానీ బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ బీజేపీని బదనాం చేస్తూ ఉంది. అది ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. 1938లో ఏదైతే ఈ కంపెనీకి సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి ఆస్తుల యొక్క వేలాది అప్పనంగా 50 లక్షలకు కొనుగోలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారు 2000 కోట్లని మీరు అన్యాయంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా బీజేవైఎం కార్యకర్తలు బలవంతంగా పోలీసులు లాక్కెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పోలీసులు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూకి శాంతియుతంగా నిరసన తెలిపాలి, శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలకి పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ పోలీసులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలకు పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా బలవంతంగా వ్యాన్లో ఎక్కించుకొని తీసుకున్నటువంటి దృశ్యాలు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడవచ్చు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతుంది. 1938లో వచ్చినటువంటి ఈడీ చట్టంలో ఉన్నటువంటి చాలా అంశాలను కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో తుంగలో తొక్కింది. దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ పైన సోనియా గాంధీ పైన ఈడీ కేసులు పెడితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వహించాలి. దీన్ని వ్యతిరేకంగా దీన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్ పిలుపునిచ్చాము. కాబట్టి ఈ నిరసనకి పోలీసులు అనుమతి లేదంటూ అరెస్ట్ చేయడం, తమపైన లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా సరైనది కాదు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. పోలీసులు మనం నాటుకెళ్లడంతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుంది. పోలీసులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలకు ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీజేవైఎం ఇవాళ శాంతియుతంగా చేయాలని చెప్పేసి నిర్ణయించిన ఆందోళన ఏదైతే ఉందో అది ఉద్రిక్తకు దారితీసింది. అనుమతి లేదంటూ పోలీసులు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి బీజేవైఎం ఇచ్చిన పిలుపుకు అనుమతి లేదు, ఎక్కడ కూడా తమను నిరసన చేయడానికి అవకాశం లేదని కూడా అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ అన్నట్టుగా తప్పి వేసి స్కామ్ చేసి ఈరోజు వచ్చి మళ్ళీ ఈడీని నిందించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ పైన కావచ్చు, రాజ్యాంగం పైన గౌరవం లేదు. బీజేవైఎం కార్యకర్తలకి పోలీసుల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేవైఎం ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు ఉద్రిక్త పరిస్థితులు దారితీసింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అయితే చెదరగొడుతున్నారు. అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. ఓటు స్టూడియో.